ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ భేటీకి 5గురు మంత్రులు గైర్హాజరయ్యారు. అనారోగ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లారు. సౌత్ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఇక టీజీ భరత్ అమెరికా పర్యటనలో, నిమ్మల రామానాయుడు బెంగళూరు పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి తిరుపతి పర్యటనతో కొండపల్లి శ్రీనివాస్ కేబినెట్ భేటీకి హాజరు కాలేకపోయారు. యాభై 55 అంశాలపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరుగుతోంది. పర్యాటక రంగంలో భారీ మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భారీ సంగీత కచేరీలు, ఈవెంట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టూరిజం ప్రమోషన్కు 50 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. నెల్లూరులో ఐటీసీ బ్రాండ్ 4 స్టార్ హోటల్, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 స్టార్ హోటల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుప్పంలో ఫీడర్ ఛానళ్లు, రిజర్వాయర్ నిర్మాణం, 1137 కోట్లతో వుడ్ ప్యానెల్ తయారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ కేబినెట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంపత్, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. ఇప్పటికే రాజధాని అంశంపై కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు, అంటే రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ 2వ విడతలో భాగంగా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వారికి యాన్యుటీకి సంబంధించినటువంటి అంశం, అంటే సంవత్సరానికి 40,000 రూపాయలు చెల్లింపుతో పాటు అదేవిధంగా గ్రామ కంటాల్లో కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి 10,000 రూపాయల నెలకి అద్దె ఇచ్చేందుకు కూడా ఇటు కేబినెట్ అయితే అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాజధానిలో పలు అభివృద్ధికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు వస్తున్నాయో దానికి సంబంధించిన, అంటే ఈషా ఫౌండేషన్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు అదేవిధంగా ఇటు ఆక్వా రంగాన్ని ఓవర్సైచ్చే విధంగా కూడా ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఈ యొక్క ఆక్వా నిర్మాణంతో పాటు ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగించే విధంగా కూడా ఈ యొక్క నిర్మాణాలు చేపట్టడం, వీటికి భూ కేటాయింపులు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కులంకషంగా ఇటు ఈ యొక్క కేబినెట్ లో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇక ఎస్ఐపిబి ఇటీవలే ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో పలు సంస్థలకి భూ కేటాయింపులు నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి కేబినెట్ లో అయితే కనుక చర్చ అనేది జరుగుతూ ఉంది. అలా దాదాపు 55 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోని ఈ యొక్క కేబినెట్ కి దాదాపు 5గురు మంత్రులు అనేది కూడా గైర్హాజరు అవడం కూడా జరుగుతూ ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు ముంబై వెళ్ళడం, చికిత్స నిమిత్తం కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ముంబై వెళ్ళినటువంటి పరిస్థితులు. మరోవైపు ఇక కొండపల్లి శ్రీనివాస్ సైతం కూడా ఇటు కేంద్ర మంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రోటోకాల్ నిమిత్తం కూడా ఇటు తిరుపతి వెళ్ళినటువంటి పరిస్థితులు. మరోవైపు ఇక కొండపల్లి శ్రీనివాస్ తో పాటు నిమ్మల రామానాయుడు ఇటు బెంగళూరు పర్యటనలో నిమ్మల రామానాయుడు ఉండడం, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన, ఇటువంటి నేపథ్యంలోనే ఇటు 5గురు మంత్రులు కూడా గైర్హాజరు, అదేవిధంగా అనుమతి తీసుకున్నటువంటి నేపథ్యం. అయితే మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, డిప్యూటీ సీఎం పై వస్తున్నటువంటి ప్రచారాలు, వాటిని తిప్పుకొట్టే ప్రయత్నాలు చేసేటువంటి మంత్రుల అవగాహనపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సుదీర్ఘంగా అయితే కనుక కేబినెట్ లో చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.